ఎప్పుడో జరిగిన దాన్ని తీసుకొచ్చి ఇవాళ నాన్ అవైలబుల్ కేసు పెట్టి నా కొడుకు మీద ఆ అబ్బాయి వీడియో పెట్టిండు. పిల్లలు కొట్టాడుకుంటారు, మళ్ళా కలుస్తారు. నీకెన్ని వస్తుంది? నీకేం వస్తుంది అంటున్నా. ఎందుకు కేసు పెట్టించినావు? కేసు పెట్టిన సంవత్సరం ఏమొచ్చింది? ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? అంటే ఇప్పుడు ఏంది నువ్వు నీ రాజకీయాల కోసము ఎప్పుడో జరిగిన దాన్ని తీసుకొచ్చి ఇవాళ నాన్ అవైలబుల్ కేసు పెట్టి నా కొడుకు మీద ఆ అబ్బాయి వీడియో పెట్టిండు. పిల్లలు కొట్టాడుకుంటారు, మళ్ళా కలుస్తారు. నీకెన్ని వస్తుంది? నీకేం వస్తుంది అంటున్నా. ఎందుకు కేసు పెట్టించినావు? కేసు పెట్టిన సంవత్సరం ఏమొచ్చింది? ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? అంటే ఇప్పుడు ఏంది నువ్వు నీ రాజకీయాల కోసము అంటే ఇవన్నీ కూడా జోకర్ మాటలు. నేను ఎవ్వరు పట్టించుకోలే. ఇది అట్టని ఫ్లాప్ అయిపోయింది. 10 లక్షలు ఇస్తానా, ఎవరు రాలే. అసలు బీఆర్ఎస్ గురించి వచ్చిన వాళ్ళు ఎవరు మాట్లాడలే. ఒకైనా కంటి వెలుగు గురించే వచ్చిన అంటున్నాడు. ఆడికి వచ్చాక పరేషాన్ అయ్యాడు. అది కంటి వెలుగు బహిరంగ సభ అని చెప్పిండు కొంతమందికి. ఆడి వెనక పబ్లిక్ మీటింగ్ పెట్టిండు. పబ్లిక్ ఎవరు రాలే. ఈయన మాట్లాడుతుంటే అందరు వీకిరు అక్కడి నుంచి. కాబట్టి పూర్తిగా నిన్న నిర్వహించిన బహిరంగ సభ ద్వారా టీఆర్ఎస్ పార్టీ ఆయన ఏం చేస్తుందో చెప్పుకునే ప్రయత్నం చేయలే. లాస్ట్కు ఖమ్మంలో ఇంజనీరింగ్ కాలేజ్ పెడతాడు. ప్రతి జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజ్. ఎన్ని జిల్లాలో పెట్టినావు ఇంతవరకు? 50 కోట్లు ఇస్తున్నావు. 7కి పోయినా 100 కోట్లు 50 కోట్లు అంటావు. ఎన్ని ఇచ్చినావు? సర్పంచ్ 10 లక్షలు ఇస్తున్నావు. మోడీ గారు ఇచ్చిన పైసలు ఎత్తుకపోయిన దొంగవు నువ్వు. దొంగల ముఠా నాయకునివి. నీ బీఆర్ఎస్ అంటే బందిపోట రాష్ట్ర సమితి. విలేకరులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను. నవ్వుకుంటున్నారు. కిందంతా నవ్వుతున్నారు. వీడియోస్ పెట్టినారు. కింద ఎంత నవ్వుతున్నారు. అంతకుముందు వచ్చిన గొర్రెం వస్తావా అని చెప్పన్నాడు. ఆ గొర్రెలు వైపు బరలేనాయి. ఇద్దరే ఇస్తా అంటే పాలాభిషేకాలు చేశారు. మళ్ళీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటాడు. 8 సంవత్సరాల క్రితం మనం డబుల్ బెడ్రూమ్ ఇస్తాను చెప్పండి. ఎంతమందికి ఇష్టం విలేకరులకు? ఇంకా కోవిడ్ అప్పుడు విలేకరులు పోయి చనిపోతే కనీసం వాళ్ళ గురించి పట్టించుకున్న పాపన వాళ్ళు వీడియోలు తీసారు. నీ మీద తెలంగాణ ఉద్యమంలో ఈ ఢిల్లో కూడా మీకు కూడా ఇస్తుంటారు. ఈడికి వస్తే మీకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తాంటాడు. ఈయన కెమెరామెన్ కూడా పాపం కెమెరామెన్ బాధపడడం మీకు కూడా ఇస్తాడు. కెమెరామెన్ కూడా ఇస్తాడు పాపం. ఎంతమందికి ఇష్టం? నువ్వు మోడీ గారు ఇచ్చిన ఆవాస్ యోజన ఇండ్లే ఇస్తలేవు. నువ్వు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాడంటే. కాబట్టి ముఖ్యమంత్రి మాటలను ఎవ్వరు పట్టించుకునే పరిస్థితి లేదా? ఆయన గురించి ఎవరు ఆలోచించలే. ఆ మీటింగ్ ఎవరు ఓలే. అందరు క్రికెట్ మ్యాచ్ బిజీలో ఉన్నారు. ఈ మ్యాచ్ ఇది వచ్చేలేదు, పీకిలేదు. గదే వాడతారు, గదే కొడతారు, గదే మాట్లాడతారు తప్ప కేవలం మోడీ గారిని తిట్టడము, బీజేపీని బదనాం చేయడము, ఇది తప్ప నిన్న ఆయన సాధించింది లేదు. ముఖ్యమంత్రికి దమ్ముంటే నిన్న వాళ్ళు వచ్చిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసినావు, నువ్వు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చినావు, ఊకే చెప్తున్నాడు. ఏ తెలంగాణ పాలసీస్ మొత్తం బయట వేస్తున్నావు చెప్పండి. మిషన్ భగీరథ దేశం మొత్తం అమలు చేస్తారట. మిషన్ భగీరథ పేరుతో 40,000 కోట్ల రూపాయలు 30,000 కోట్ల రూపాయలు నాశనం చేస్తున్నాను. నేను మొన్న యాత్ర చేసేటప్పుడు అనేక గ్రామాల్లో కనీసం నీళ్ళు వస్తారు. వచ్చిన పైప్ లైన్ నీళ్ళు కూడా మురుగు నీళ్ళు వస్తున్నాయి. బట్టలు ఉతుకోవడానికి పనికిరావు. నేను ప్రూవ్ చేస్తా దాన్ని. అట్టని డ్రాప్ అయిపోయింది. కాబట్టి నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసినావు, ఏ విధంగా అభివృద్ధి చేసినావు, నువ్వు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేరుస్తున్నావు, దాని గురించి మాట్లాడకుండా, ఉద్యోగాలు ఇస్తాను ఇవ్వకుండా, రుణమాఫీ ఇస్తాను చేయకుండా, ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వకుండా, వాళ్ళు డిఏలు ఇవ్వకుండా, విశాఖ ఉక్కుని తెరిపిస్తాడు. నేను ఇంకా అజంజాయి మిల్స్ ఫస్ట్ తెరిపి